శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరాముని విరహము. శ్రీరామచంద్రుడు ఆ వనము నుండి ముందుకు సాగెను. సోదరులిద్దరూ అమిత బలపరాక్రమములు కలవారు, పురుషసింహులు. ప్రభువు విరహాకుల మనస్కుడైన వాని వలె విరహపూరితములైన కరుణరస స్లావిత గధలను లక్ష్మణునికి అనేకం చెప్పెను. లక్ష్మణ, వనశోభను చూడము, దీన్ని చూచినచో ఎవరి మనసు క్షోభించదు. పశుపక్షి సమూహములన్నీ వాటి వాటి ఆడుజాతులతో కలిసి నన్ను గేలి చేయుచున్నట్లున్నవి. మనల్ని గాంచి దుప్పులు పరిగెత్తుచుండగా చూచి లేళ్లు వాటితో చెప్పుచున్నవి. మీరు భయపడకుడు. సాధారణ జింక జాతికి చెందినవారు కావున మీరు సంతోషముగా ఉండవచ్చును. వీరు బంగారు జింకలను వెతుకుటకు వచ్చినారు కనుక బంగారు జింకలు భయపడవలేను, కానీ మీరు కాదు. మగ ఏనుగులు ఆడ ఏనుగులతో పాటు పోవచ్చు. స్త్రీని ఎప్పుడైనాను ఒంటరిగా విడిచి వెళ్ళరాదని నాకు ఉపదేశం ఇచ్చుచున్నట్లున్నవి. శాస్త్రములను ఎంతగా కష్టపడి నేర్చిననో వాటిని నిరంతరము అధ్యయనం చేయుచు ఉండనిచో అవి మనలో మిగలవు. అంకిత భావంతో రాజును ఎంతగా మెలకువ కలిగి సేవించుచుననో పూర్తిగా ఆయనను విశ్వసించుటకు వీలులేదు. అట్లే స్త్రీని కూడా మిక్కిలి గాఢంగా ప్రేమతో హృదయంను దాచుకున్నప్పటికీ ఆమెను భద్రంగా రక్షించుకొనుచుండవలెను. లేనిచో ఆమె దూరమగను. నాయన, ఈ మనోజ్ఞమైన వసంత శోభను చూడుము. ప్రియురాలి తోడులేని నాకు ఇది భయంకరంగా కనబడుచున్నది. ప్రియురాలి విరహంలో వ్యాకులుడు, దుర్బలుడు, ఒంటరివాడు అయిన నన్ను చూసి మన్మధుడు వనమును, పక్షులను, భ్రమరములను తీసుకువచ్చి నాపై దండెత్తుతున్నాడు. కానీ నేను సోదరునితో కూడి ఉన్నట్లు అతన్ని దూత తెలిపిన మాటలు విని మన్మధుడు సర్వసన్నద్ధమైన తన సేనను నిలిపి గుడారంలో వేసినాడు. విశాల వృక్షములకు అల్లుకొనిన తీగలు అతడు పరిచిన వితానముల వలె ఉన్నవి. అరటి, త్రాటి చెట్లు సుందర ధ్వజ పతాకముల వలె ఒప్పుచున్నవి. వీటిని చూసి ధీర గంభీర మనసు కలవాడు మాత్రమే మోహితుడు కాగలడు. మోహితుడు కాడు. వివిధ వృక్షములు నానావిధ ఫలపుష్పములతో శోభిల్లుచున్నవి. అవి వేర్వేరు వస్త్రములను ధరించి పెక్కు వరుసలలో నిలిచిన ధనుర్ధారుల వలె ఉన్నవి. అక్కడక్కడ దూరదూరముగా ఉన్న సుందర వృక్షములు సైన్యమునకు దూరముగా వేర్వేరుగా గుడారములు వేసుకున్న యోధుల వలె ఉన్నవి. కోయిలల కూజితములు ఏనుగుల ఘీంకారముల వలె వినపడుచున్నవి. కొంగలు, అడవి కాకులు, ఒంటెలు, కంచరగాడిదల వలె ఉన్నవి. నెమళ్ళు, చకోరములు, పావురములు, చిలుకలు, హంసలు ఇవన్నీ అతనికి శ్రేష్టమైన వాహనములు. గుర్రములు, ఇసుకటి కట్టిభములు, పూరేడు పక్షులు అతని పదాతి దళములు. వాస్తవముగా మన్మథుని సైన్యం వర్ణింపజాలము. పర్వతశిలలే రథములు, సెలయేరులే నగారాలు, గోరువంకలు అతని గుణములను గానము చేయు భట్రాజులు, భ్రమరములు, గీతములు ఈ సైన్యం యొక్క భేరీలు, మేళములు. శీతల మంద సుగంధిత పవనము అతని దూతగా వచ్చుచున్నది. ఇటు చతురంగ బలములతో మదనుడు అందరినీ యుద్ధమునకు ఆహ్వానించుచున్నాడు. లక్ష్మణ, మన్మథుని ఈ చతురంగ బలమును చూచియు స్థిరచిత్తుడై ఉండడి వాని ప్రతిష్ట విశ్వములో ఇనబడించును. ఈ మదనునికి స్త్రీయే ఒక ప్రబల శక్తి. దాన్ని అధిగమించిన వాడే మహాయోధుడు. సోదర, కామక్రోధ లోభములు మూడును ప్రబలములైన దుష్టశక్తులు. ఇవి విజ్ఞాన నిధులైన మునులను కూడా క్షణమాత్రమున శోభింపచేయును. కోరికలు, దంభము, లోభము కామము యొక్క ఆయుధములు. కామమునకు మౌలిక బలము స్త్రీ, క్రోధమునకు బలము కఠోర వచనములు. ఈ విధంగా మునీశ్వరులు నిగ్గు తేల్చి చెప్పినారు. శివుడు పలుకుచున్నాడు. ఓ ఉమా, శ్రీరామచంద్రుడు త్రిగుణాతీతుడు. ఈ చరాచర జగత్తుకు స్వామి, సర్వాంతర్యామి. అతడు పై విధంగా పలుకుచు కాముకుల దైన్యస్థితిని వివరించెను. స్థిరచిత్తుల మనసులలో వైరాగ్యం దృఢతరం చేసెను. కామక్రోధ లోభ మద మాయలో శ్రీరాముని కృప కలిగిన వానిని దరి చేరవు. ఆ లీలా పురుషోత్తముడైన రామునిచే అనుగ్రహించబడిన మనుజుడు మాయకు లోను కాడు. ఉమా, నీకు నా అనుభవం చెబుచున్నాను. హరిభజనయే ఏకైక సత్యము. జగత్తు స్వప్నం వలె అసత్యం. పిమ్మట శ్రీరామచంద్ర ప్రభువు సుందరమైన లోతైన పంపా సరోవర తీరమును చేరను. దాని జలములు సజ్జనుల మనసుల వలె నిర్మలములు. నలుదెసలా కట్టబడిన మెట్లు మిక్కిలి మనోజ్ఞములు. వివిధ జాతులకు చెందిన జంతువులందరూ నీరు త్రాగుచుండెను. అవి ఔదార్యం గల దాత ఇంటి ముందు చేరిన అర్ధుల వలె ఉండెను. మాయచే కప్పబడిన జీవునికి నిర్గుణ పరబ్రహ్మ కనబడినట్లు తామరాకులు విస్తరించి ఉండటం వలన ఆ సరోవరమునందలి నీరు వెంటనే కనబడకుండెను. ధర్మమును ఆచరించే పురుషుడు సర్వదా సుఖంగా ఉండనట్లు అచటి లోతైన జలములలో చేపలు నిరంతరము హాయిగా ఉండెను. అందు అనేక వర్ణములు గల కమలములు వికసించి ఉండెను. తుమ్మిదల గుంపులు మధుర ఝుంకారములను చేయుచుండెను. జలపక్షులు, హంసలు ప్రభువును కొనియాడుచున్నవా అన్నట్లు మధుర ధ్వనులను కావించుచుండెను. అసంఖ్యాకములైన అచటి చక్రవాకములను, బకములను, ఇతర పక్షులను చూడవలనే కానీ వర్ణింపతరం కాదు. ఆ పక్షుల కిలకిలా రావములు బాటసారులను ఆహ్వానించుచున్నట్లుండెను.
ఆ పంబా సరోవర సమీపమున మునీశ్వర్ల ఆశ్రమములు విస్తరించి ఉండెను. ఆ సరస్సుకు నలువైపులా వనవృక్షములు విలసిల్లుచుండెను. చెంపక, వకుల, కదంబ, తమాల, పాటల, పనస, పలాస, మామిడి మొదలగు వివిధ వృక్షములు కొత్త ఆకులతో పువ్వులతో శోభిల్లుచుండెను. వాటిపై తుమ్మెదల గుంపులు ఝుంకారములు చేయుచుండెను. సహజంలేని చల్లని పిల్లవాయువులు సువాసనలు వెదజల్లుచూ వీచుచుండెను. కోయిలల కుహు కుహు రావములను వినిపించుచుండెను. వాటి మధురారావములు మునీశ్వర్ల ధ్యానములను కూడా భంగపరచుచుండెను. పరోపకారి అయిన పురుషుడు సంపదలను కలిగి ఉండయు వినమ్రుడై వంగి ఉండినట్టు అచటి వృక్షములన్నయు ఫలభారములచే నేలను తాకుచుండెను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.